తిరుమల శ్రీవారిని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందిన మంత్రికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు. తిరుమలలో లడ్డు నాణ్యత, అన్నప్రసాదం రుచి మెరుగుపడటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. మేము ఏదైతే మరి కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు సుపరిపాలన కూడా పూర్తి చేశాం. ఎల్లవేళ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కలియుదయం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ 2 సంవత్సరాలుగా మరి టీటీడీని కూడా మరి భక్తాదులతో కూడా చాలా మందితో కూడా కలిసి మాట్లాడితే దర్శనాలు కూడా బాగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రసాదం కూడా నాణ్యతంగా చాలా బాగుంది. మరి వెంగబాంబ భోజనశాలలో కూడా భోజనం చాలా బాగుంది. మెయింటెనెన్స్ కావచ్చు, వచ్చిన భక్తాదులందరికీ అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అన్ని విధాలుగా ఇప్పుడు చాలా బాగుందని భక్తాదులు తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రం అహర్నిశలు, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నిండు నూరేళ్లు ఆయుర్ఐశ్వర్యాలు, ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణించడానికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందనే విషయం తెలియజేస్తూ